అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక వెజిటబుల్ కర్రీ, మిక్సీ వెజిటబుల్ కర్రీ తయారు చేసే విధానం దీంట్లో చూద్దాం. ఒక లేడీ ఆవిడ ఇలా కిచెన్లో మామూలుగా నిలబడి ఉంది. తర్వాత స్టవ్ వెలిగించిన తర్వాత ఓ పక్కన కూరగాయలన్నీ కూడా శుభ్రంగా కడిగింది. ఒక్కొక్క ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత అందులో కాస్త జీలకర్ర, కొద్దిగా మన ఇంగు వేసుకొని బాగా కొద్దిగా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని తరిగి పెట్టినటువంటి కూరగాయల ముక్కలను దాంట్లో వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకొని అందరికీ కూడా ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తుంది. ఇది బెండకాయ కూర తయారు చేసే